హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో జగన్ను అచేతనం చేసి ఓడించాలన్నది చంద్రబాబు నాయుడు ప్లాన్. అందుకే ఏ అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. గత ఎన్నికల్లో జగన్కు కలిసి వచ్చిన అంశాలన్నిటినీ చంద్రబాబు నాయుడు లాక్కునే ప్రయత్నం చేశారు. గతం మాదిరిగా సహకారం అందించకుండా నిలువరించగలిగారు. కుటుంబంలో అడ్డగోలు చీలిక తెచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తులు పెట్టుకున్నారు. అటు జగన్ అనుకూల ఓటు చీల్చేందుకు కాంగ్రెస్ను ప్రయోగించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తెచ్చి ఏపీలో యంత్రాంగాన్ని తన చెప్పు చేతల్లోకి తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. తక్కువ సీట్లతోనే పొత్తు సాధించగలిగారు. గత 4 సంవత్సరాలుగా పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోయేసరికి వైసీపీదే పైచేయిగా నిలిచింది. కానీ ఆ ఎత్తులను చిత్తు చేస్తూ చంద్రబాబు నాయుడు పొత్తు సాధించగలిగారు. అదే సమయంలో జగన్ కుటుంబంలో చీలిక చేయగలిగారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశాన్ని షర్మిల సునీతలతో ప్రశ్నించి జగన్ను ఇరుకున పెట్టగలిగారు. వైఎస్ అభిమానుల ఓట్లలో చీలిక తేగలిగారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో స్కెచ్ వేస్తున్నారు. జగన్కు అండగా నిలిచే అధికారులను టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి వైసీపీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలను మార్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డిని అస్సాం క్యాడర్కు పంపించగలిగారు. ఇప్పుడు సిఎస్తో పాటు డీజీపీలను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నిటికీ మించి డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావును తెచ్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన వెంకటేశ్వరరావును జగన్ సర్కారు వెంటాడిన సంగతి తెలిసిందే. ఆయన సీనియారిటీని పక్కనబెట్టి జూనియర్లకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అదే సాకు చూపి డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావును తేవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.